నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కార్టీ సెల్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? ఎలాంటి క్యాన్సర్లలో కార్టీ సెల్ థెరపీని వాడుతున్నారు? కార్టీ సెల్ థెరపీ సురక్షితమేనా? కార్టీ సెల్ థెరపీ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది? కార్టీ సెల్ థెరపీ చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ జి వాసుబాబు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. నమస్తే. కార్టీ సెల్ థెరపీ అంటే ఏంటి అసలు ఒకసారి చెప్పండి. సో కార్టీ సెల్ థెరపీ అనేది ఒక స్పెషలైజ్డ్ అడాప్టివ్ ఇమ్యూనోథెరపీ. ఈ పద్ధతిలో పేషెంట్ యొక్క ఇమ్యూన్ సెల్స్ టీ సెల్స్ అంటారు, టీ సెల్స్ని ల్యూకోఫెరిసిస్ అనే పద్ధతి ద్వారా సపరేట్ చేసి ఒక ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్లో ఒక వెక్టర్ ద్వారా జెనెటికల్గా ఆ టీ సెల్స్ని మోడిఫై చేస్తాము. మోడిఫై చేసిన టీ సెల్స్ని ఒక మైల్డర్ కీమోథెరపీ, లింఫోడిప్లీషన్ కీమోథెరపీ అంటారు. అది పేషెంట్కి ఇచ్చిన తర్వాత అదే సెల్స్ని ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చినట్టు టీ సెల్స్ని బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తాం. దానివల్ల ఏదైతే రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ పనిచేయని క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో ఆ టీ సెల్స్ ఆ క్యాన్సర్ సెల్స్ని పసిగట్టి దాన్ని చంపేస్తాయి. దీనివల్ల ఏదైతే క్యాన్సర్ సెల్స్ కీమోథెరపీకి పనిచేయలేదో ఈ టీ సెల్స్ క్యాన్సర్ సెల్ని చంపడం వల్ల ఎక్కువ కాలము క్యాన్సర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అంటే క్యాన్సర్స్లో కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి. సో ఎటువంటి క్యాన్సర్స్కి కార్టీ సెల్ థెరపీని యూజ్ చేయాలి? సో ప్రస్తుతానికి కార్టీ సెల్ థెరపీ అనేది బ్లడ్ క్యాన్సర్స్లో కూడా ఓన్లీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్లోనే మాత్రమే యూజ్ చేయగలుగుతాము. ఆ బ్లడ్ క్యాన్సర్స్లో రిలాప్స్డ్ ఆర్ రిఫ్రాక్టరీ బీ సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అంటాము. దీంట్లో కూడా కీమోథెరపీకి ఫెయిల్ అయినా లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత వెనక్కి వచ్చినా కూడా దీంట్లో వాడచ్చు. దీంతోపాటు లింఫోమాస్ అంటారు, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాలో కూడా 2 రకాలు ఉంటాయి, బీ సెల్ అండ్ టీ సెల్ అంటాము. బీ సెల్ నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాలో కూడా దీన్ని రిలాప్స్డ్ రిఫ్రాక్టరీ డిజీజ్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా వాడచ్చు. అలాగే మల్టిపుల్ మైలోమా అనే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. దాంట్లో కూడా రిలాప్స్డ్ రిఫ్రాక్టరీ డిజీజెస్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళకి మనము కార్టీ సెల్ థెరపీ అనేది వాడచ్చు ఇప్పుడు వరకు. ఓకే, కార్టీ సెల్ థెరపీ ఎలా జరుగుద్ది ప్రాసెస్ అంతా ఒకసారి? సో ఫస్ట్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేషెంట్, ఎవరు సూటబుల్ పేషెంట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఒక పేషెంట్కి ఎవరికైతే కీమోథెరపీకి రెస్పాండ్ అవ్వలేదో లేకపోతే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందో లేకపోతే కొన్ని క్యాన్సర్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే డోనర్ కావాలి. మనకి డోనర్ అవైలబిలిటీ లేకపోయినా ఫస్ట్ పేషెంట్ని ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత కార్టీ సెల్ థెరపీ కలెక్షన్ చేసే ముందు పేషెంట్ ఫిట్టా కాదా అనేది చూస్తాం. ఫిట్నెస్ టెస్ట్లు చేసిన తర్వాత పేషెంట్ని ల్యూకోఫెరిసిస్ అనే పద్ధతి, స్టెమ్ సెల్స్ ఎలా కలెక్ట్ చేస్తామో డబ్ల్యూబీసీ కూడా కలెక్ట్ చేసే పద్ధతిని ల్యూకోఫెరిసిస్ అంటాం. ఆ ల్యూకోఫెరిసిస్ అనే పద్ధతి ద్వారా పేషెంట్ యొక్క డబ్ల్యూబీసీ సెల్స్ టీ సెల్స్ని సపరేట్ చేస్తాం. ఆ సపరేట్ చేసిన ప్రోడక్ట్ని ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్లో ఒక జెనెటిక్ మోడిఫికేషన్ చేస్తారు. వైరల్ వెక్టర్ని టీ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఆ టీ సెల్స్ని జెనెటికల్గా మోడిఫై చేస్తారు. ఒక్కసారి ఆ జెనెటికల్గా మోడిఫై అయిన టీ సెల్స్ని కొన్ని కెమికల్స్ ద్వారా మల్టిప్లై చేస్తారు. సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్గా మల్టిప్లై చేస్తారు. అలా మల్టిప్లై చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ చేస్తారు. ఆ ప్రోడక్ట్లో అయిన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క ఎఫికసీని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం కలెక్ట్ చేసిన తర్వాత ఒక 21 days తర్వాత మన ప్రోడక్ట్ అనేది మళ్ళీ మనకి హాస్పిటల్కి పంపిస్తారు. పంపించిన ప్రోడక్ట్ ఒకసారి మనకి వచ్చి రెడీగా ఉందని తెలిసిన తర్వాత మైల్డర్ ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీ, దాన్ని లింఫోడిప్లీషన్ కీమోథెరపీ అంటారు. కొన్ని చోట్ల 3 days వాడతాము, కొన్ని చోట్ల 2 days వాడతాము. ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఈ కార్టీ సెల్స్ని మళ్ళీ బాడీలోకి రీఇన్ఫ్యూజ్ చేస్తాం. రీఇన్ఫ్యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అనేది మానిటర్ చేసుకుంటాం. ఓకే, సో అంటే ఈ పర్సన్ ఫిట్టా కాదా అనే విషయం ఎట్లా అర్థం అవుతుంది? ఆ టెస్ట్లు ఏమన్నా? సో దాంట్లో ఫస్ట్ చూడాల్సింది పేషెంట్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా. యాక్టివ్గా ఇన్ఫెక్షన్స్ ఉంటే కార్టీ సెల్ థెరపీ అనేది ఇవ్వము. ఇంకోటి కొన్ని కీమోథెరపీ అనేది బాడీ యొక్క టీ సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఒక రకమైన కీమోథెరపీ అనేది బెండాముస్టిన్ అంటాం. ఒక్కసారి ఆ బెండాముస్టిన్ ఇస్తే టీ సెల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. టీ సెల్స్ యొక్క క్వాంటిటీ పరంగా సంఖ్య తగ్గుతుంది, లేకపోతే క్వాలిటీ పరంగా సంఖ్య బాగానే ఉన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి బెండాముస్టిన్ అనే కీమోథెరపీ ఇస్తే 9 months వరకు మనం టీ సెల్స్ అనేది సపరేట్ చేయలేము. సపరేట్ చేసినా కూడా ప్రొడక్షన్ అప్పుడు డిఫెక్ట్ వస్తుంది. సో ఒకటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చూడాలి.
ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ టీ సెల్స్ని ఎఫెక్ట్ చేసే కీమోథెరపీ లైక్ బెండాముష్టిని ఏమైనా ఇచ్చేమో లేదో చూడాలి. ఇలాంటివి ఏమైనా ఇస్తే మనం 1 year వరకు కార్టీ సెల్ థెరపీ అనేది మనము చేయలేము. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయిన తర్వాత మనం ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇంకోటి పేషెంట్ ఫిట్నెస్. పేషెంట్ అట్లీస్ట్ తన పని చేసుకునేటంత ఫిట్నెస్ లెవెల్లో ఉండాలి. మరి పేషెంట్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మనం కార్టీ సెల్ థెరపీ అనేది చేయలేము. చేయటం వల్ల యూజ్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఓకే, ఈ మీన్ వైల్ 1 year పాటు ఆ పర్సన్ ఉండగలరంటారా అసలు? సో ఆ 1 year పాటు లైటర్ ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీ అనేది ట్రై చేస్తాము. సో అందుకనే కార్టీ సెల్ థెరపీ చేసేటప్పుడు అందరికీ అవేర్నెస్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కీమోథెరపీ అనేది అవాయిడ్ చేయాలి. లింఫోడిప్లేషన్ కీమోథెరపీ అనేది అవాయిడ్ చేయాలి, బెండాముస్టిన్ అనేది అవాయిడ్ చేయాలి. మిగిలిన టైప్ ఆఫ్ కీమోథెరపీ లైక్ స్టిరాయిడ్స్ కానీ రిటుక్స్మాబ్ అని ఇచ్చేటప్పుడు హార్డ్లీ 2 to 3 weeks వాష్అవుట్ పీరియడ్ ఇస్తే మనం టీ సెల్స్ని సేఫ్గా కలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, అంటే ఏ స్టేజ్ వాళ్ళకి అంటారు ఇది? దీనికి స్టేజ్తో సంబంధం లేదు. సో ప్రైమరీగా చూడాల్సింది వ్యాధి వెనక్కి వచ్చిందా లేదా, వెనక్కి వచ్చిన తర్వాత సెకండ్ లైన్లో ఉందా, థర్డ్ లైన్లో ఉందా, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నామా లేదా, ట్రాన్స్ప్లాంట్ చేసినా ఫెయిల్ అయిందా లేదా అనేది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఖచ్చితంగా వ్యాధి అనేది కంట్రోల్లో ఉండాలి. వ్యాధి కంట్రోల్లో లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనము చేయలేము. కంట్రోల్లో లేనప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. బట్ కార్టీ సెల్ థెరపీ అలా కాదు. డిజీజ్ యాక్టివ్గా ఉన్నా కూడా మనం కార్టీ సెల్ థెరపీ అనేది చేయగలుగుతాము. సో అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి కార్టీకి ఉన్న డిఫరెన్స్. ఓకే, బోన్ మ్యారో దేనికోసం చేస్తారు? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంత ముందు వరకు ఏదైతే బ్లడ్ క్యాన్సర్ వెనక్కి వచ్చినా, లేదు హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నా, హై రిస్క్ అంటే ట్రీట్మెంట్ పెట్టినప్పుడు తగ్గుతుంది కానీ తొందరగా మళ్ళీ వెనక్కి వస్తుంది. అలాంటి డిజీజెస్ బ్లడ్ క్యాన్సర్స్ లైక్ లింఫోమాస్ కానీ, మైలోమాస్ కానీ, లుకేమియాస్ కానీ, వీటికి మనము హై రిస్క్ డిజీజ్ ఉన్నా లేకపోతే వెనక్కి వచ్చినా కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఖచ్చితంగా వ్యాధి కంట్రోల్లో ఉండాలి. ఇంకోటి డోనర్ లుకేమియాస్కి సిబ్లింగ్స్ ఉండాలి. సిబ్లింగ్స్ కానీ మదర్ ఫాదర్ కానీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోయినా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. వాటిలో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో ట్రాన్స్ప్లాంట్కి చేయక ముందర ఇవ్వాల్సిన కండిషనింగ్ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ కార్టీ సెల్ థెరపీతో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో కార్టీ సెల్ థెరపీ అనేది సురక్షితమైనదే అంటారు? సురక్షితమైనదే, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్లో ఉన్నంత సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ దీనికి కూడా ట్రాన్స్ప్లాంట్కి సైడ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో హెయిర్ లాస్ రావటం కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, లేకపోతే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అంటారు. దాంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వేరు ఉంటాయి. ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో కార్టీ సెల్ థెరపీ చేయటము, సైడ్ ఎఫెక్ట్స్ ఎర్లీగా పసిగట్టడము, దాన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల సక్సెస్ రేటు బాగుంటుంది. ఓకే, కార్టీ సెల్కి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ వస్తే కూడా? సో కార్టీ సెల్ థెరపీలో 2 రకాల సైడ్ ఎఫెక్ట్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే కార్టీ సెల్ థెరపీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 2 నుంచి 3 వారాల్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇంకొకటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటాము. ఒక ఫ్లూ వచ్చినప్పుడు హైగ్రేడ్ ఫీవర్స్ ఎలా వస్తాయి, బీపీ తగ్గటం ఎలా ఉంటుందో దాంట్లో దీన్ని సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటాం. ఇది కార్టీ సెల్ థెరపీ ఇచ్చిన తర్వాత మొదటి 1-2 వారాల్లో ఎక్కువగా ఉంటుంది. అవి మైల్డ్గా ఉండొచ్చు, సివియర్గా ఉండొచ్చు. మైల్డ్గా అంటే జస్ట్ ఫీవర్ రావటము, మోడరేట్గా అంటే బీపీ తగ్గిపోవటము, సివియర్గా అంటే ఆక్సిజన్ అవసరపడటము, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు రావటము, అలాంటి వాటికి ఐసీయూ అవసరపడుతుంది. లేదు మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే డ్రగ్స్ ద్వారా మేనేజ్ చేయగలుగుతాము. ఇంకోటి న్యూరోటాక్సిసిటీ, దాన్ని ఐకాన్స్ అంటాం. ఐకాన్స్ అనేది హెడ్ఏక్ రావటము, మెమరీ డిస్టర్బెన్సెస్ రావటము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, ఇలాంటివి 2 రకాలవి ఎర్లీ సైడ్ ఎఫెక్ట్స్. ఎర్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది విజిలెంట్గా మానిటర్ చేయటం వల్ల, ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనము కంట్రోల్ చేయగలుగుతాము. ఇంకొకటి లేట్ సైడ్ ఎఫెక్ట్స్. లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక 1 month 2 months తర్వాత రావచ్చు. అవి కణాలు తగ్గటము, మైలో సప్రెషన్ వస్తాయి. డబ్ల్యూబీసీ కానీ, హిమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్ కణాలు తగ్గటము. ఇంకోటి బీ సెల్ అప్లేషియా అంటాము. కార్టీ సెల్ థెరపీ అనేది క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ బీ సెల్స్ బాడీలో ఉండే దాన్ని కూడా తగ్గిస్తాయి. దానివల్ల బాడీలో ఇమ్యూనోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇమ్యూనోగ్లోబిన్ లెవెల్స్ తగ్గితే ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇమ్యూనోగ్లోబిన్స్ లెవెల్ తగ్గినప్పుడు మంత్కి ఒకసారి ఇమ్యూనోగ్లోబిన్ సప్లిమెంట్ ఇచ్చుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ని తగ్గించుకోవాలి. సో లాంగ్ టర్మ్గా ఇన్ఫెక్షన్స్ మానిటర్ చేసుకోవాలి.
ఆ ఇమ్యునోగ్లోబులిన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయా లేదా చూడాలి. తగ్గుతుంటే మనం సప్లిమెంటేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే. కార్టిసెల్ థెరపీకి ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా, ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయకూడదు అనేలాగా? సో ఒకటి ఏదైతే బ్లడ్ క్యాన్సర్స్ అని చెప్పానో దీంట్లో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ లైక్ బీసెల్ నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాలో కూడా 4 టైప్స్ ఉంటాయి. డిఫ్యూజ్ లార్జ్ బీసెల్ లింఫోమా, మ్యాంటిల్, ఫాలిక్యులర్ లింఫోమా, వీటిలో అప్రూవ్డ్ ఉన్నాయి. సో దాంతోపాటు బీసెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాలో, మైలోమాలో అప్రూవ్డ్ ఉన్నాయి. సేమ్ బ్లడ్ క్యాన్సర్లో టీసెల్ నాన్ హాడ్జ్కిన్స్ కానీ టీసెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా కానీ ఇప్పుడు వరకు ట్రయల్స్ చేసాయి కానీ సక్సెస్ అవ్వలేదు. సో ఇలాంటి వ్యాధుల్లో మనం చేయలేము. ఇంకోటి ఇప్పుడు వరకు మనం బ్లడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే సాలిడ్ ట్యూమర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ స్టొమక్ క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్స్కి ఇప్పుడు వరకు కార్టిసెల్ థెరపీ అనేది అప్రూవల్ లేదు. ఓకే. సో టీసెల్ లుకేమియాస్ కానీ లింఫోమాస్ కానీ సాలిడ్ ట్యూమర్స్లో కానీ ఇప్పుడు వరకు రీసెర్చ్ అవుతుంది కానీ ఇప్పుడు వరకు మనం సక్సీడ్ అవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా సక్సెడ్ అవ్వచ్చేమో. ఇంకొక లిమిటేషన్ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కీమోథెరపీ లైక్ బెండముస్ట్ ఇచ్చిన ఇలాంటి వాటిల్లో మనము కార్టిసెల్ థెరపీ అనేది యూజ్ చేయలేము. ఓకే. ఈ కొన్ని లుకేమియాస్కి సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉంది కార్టిసెల్ థెరపీతో? సో కార్టిసెల్ థెరపీ సక్సెస్ రేట్ అనేది సుమారుగా ఒక 5 సంవత్సరాల పాటు ఫాలోఅప్ చేసుకుంటే ఒక 50 నుంచి 60% వరకు లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్స్ అనేది ఉన్నాయి. సో 50 to 60% సక్సెస్ రేట్ అనేది పేషెంట్ పాపులేషన్ అంటే మంచి పేషెంట్ పాపులేషన్ని ఐడెంటిఫై చేయాలి. ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ లేవో, సో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, సో ఎవరికైతే తొందరగా రిలాప్స్ అయింది. ఒక కార్టిసెల్ థెరపీ అనేది ఎర్లీగా యూస్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మల్టిపుల్ 3 లైన్స్ 4 లైన్స్ ఫెయిల్ అయిన తర్వాత యూస్ చేసుకుంటే సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో ఓవరాల్గా సక్సెస్ రేట్ అనేది ఒక 50 నుంచి 60% వరకు లాంగ్ టర్మ్గా సక్సెస్ రేట్ ఉంటుంది. అసలు ఎన్నిసార్లు చేయాలి కార్టిసెల్ థెరపీ అనేది? అంటే ఇదేమన్నా కంటిన్యూస్గా చేయాల్సిన ప్రాసెస్సా? కార్టిసెల్ థెరపీ అని ఒక్కసారే చేస్తాము. కార్టిసెల్ థెరపీ అనేది క్యాన్సర్లో ఒక యాంటీజెన్ని ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు వరకు నేను చెప్పిన వల్ల అన్నిటికీ CD19 అనే యాంటీజెన్ ఉంటుంది. సో ఆ యాంటీజెన్ని టార్గెట్ చేస్తూ మనము టీ సెల్స్ని మోడిఫై చేస్తాం. సో ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ కార్టిసెల్ థెరపీ కూడా ఒక 50 to 60% సక్సెస్ రేట్ ఉండింటే 40% వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ వెనక్కి వచ్చినప్పుడు ఈ యాంటీజెన్ని టార్గెట్ చేసే యాంటీజెన్ను లాస్ అయిపోతుంది. సో కార్టిసెల్ థెరపీ అనేది ఒకసారి చేయగలుగుతాము. సెకండ్ టైం ఇన్కేస్ చేయాలంటే వేరే యాంటీజెన్తో మనం ట్రై చేసుకోవాలి, కానీ ఆల్రెడీ యూజ్ చేసుకునే యాంటీజెన్ని మనము ట్రై చేయాలి. లైక్ యాంటీజెన్ మీన్స్ యాంటీజెన్ అంటే క్యాన్సర్ మీద ఒక క్యాన్సర్ ఉందని డిటెక్ట్ చేసినప్పుడు మల్టిపుల్ పారామీటర్స్ చూసుకుంటాం టైప్ ఆఫ్ క్యాన్సర్ చూడటానికి. ఆ రిసెప్టార్స్ అంటారు, క్యాన్సర్ మీద ఉన్న రిసెప్టార్స్. ఆ రిసెప్టార్స్లో ఒక టైపుని యాంటీజెన్ అంటాం. అలా మల్టిపుల్ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ రిసెప్టార్స్ని మనం టార్గెట్ చేయగలుగుతాం. ఓకే. లైఫ్ స్పాన్ పెరుగుతుందంటారా దీనివల్ల ఇది చేసుకోవడం వల్ల? డెఫినెట్గా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 5 years సక్సెస్ రేట్ అనేది 50 to 60%. అంటే ఇప్పుడు మనం కార్టిసెల్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత మనం ఫాలోఅప్ చేసుకున్న 100లో 50 నుంచి 60 మంది వరకు వ్యాధి కంట్రోల్లో ఉండి లైఫ్ అనేది స్పాన్ అనేది పెరిగింది. ఓకే. ఈ కార్టిసెల్ థెరపీ చేస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ తర్వాత చేపించుకున్న తర్వాత అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్? ఒకటి, కార్టిసెల్ థెరపీ చేసేటప్పుడు ఇచ్చిన తర్వాత మొదటి వారం 10 రోజులు మనం హాస్పిటల్లోనే ఉంచుతాము. స్పెసిఫికల్గా నేను ఏదైతే చెప్పానో ఎర్లీ సైడ్ ఎఫెక్ట్స్, సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ కానీ న్యూరోటాక్సిసిటీని కానీ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. సో ఇంటి దగ్గర ఆ మానిటరింగ్ అనేది అవ్వదు. ప్లస్ బీపీ తగ్గుతుందా లేదా అనేది, ఆయాసం ఏమైనా వస్తుందా అనేది మానిటర్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్గా ఎర్లీ సైడ్ ఎఫెక్ట్స్, సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ కానీ న్యూరోటాక్సిసిటీ కానీ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్గా ఇన్ఫెక్షన్స్ మీద జాగ్రత్త పడాలి. సో మొదటిది ఇమ్యునోగ్లోబులిన్స్ తగ్గుతుందా లేదా అని చూడాలి. వ్యాధి కంట్రోల్లో ఉందా లేదా అనేది పెట్ స్కాన్ ద్వారా కానీ బోన్ మ్యారో ద్వారా కానీ పరిశీలిస్తాము. దాంతోపాటు రెగ్యులర్గా ఫాలోఅప్స్కి రావాల్సి వస్తుంది. మొదటి 3 నెలల్లో వారానికి ఒకసారి హాస్పిటల్కి ఫాలోఅప్ వస్తూ ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా డిటెక్ట్ చేయాలి. లాంగ్ టర్మ్గా ఒకసారి 3 months పీరియడ్ క్రాస్ అయింది అంటే 2 weeksకి ఒకసారి అలాగే 3 months ఫాలోఅప్ ఉండాలి. తర్వాత మంత్కి ఒకసారి రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉండాలి. మెజారిటీగా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా పేషెంట్కి వస్తున్నాయా లేదా, ప్లస్ ఇమ్యునోగ్లోబులిన్ సప్లిమెంటేషన్ అవసరపడుతుందా లేదా, లేదంటే రేర్గా HLH అంటాము, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే.
ఈ చికిత్స అంతా జరగడానికి కాస్ట్లీ అంటారా, లేదంటే సో ఎఫర్ట్ చేయొచ్చా? అప్రాక్సిమేట్గా 2017లో అప్రూవ్ అయిందండి. 2017లో వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోప్లో అప్రూవ్ అయింది. సో ఇప్పుడు కూడా అమెరికా, యూఎస్లో ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇండియాలో డెవలప్ చేసిన కార్టీ సెల్ థెరపీలు 2 కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒకటే బాంబే బేస్డ్ కంపెనీ ఇమ్యూనో యాక్ట్ అంటాము, బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇమ్యూనీల్ అంటాము. సో ఇండియాలో డెవలప్ చేసిన కార్టీ సెల్స్ ద్వారా ఈ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్గా 80% వరకు తగ్గింది. సో ఈ చికిత్సని అప్రాక్సిమేట్గా మనము 30 నుంచి 35 లక్షల్లో మనము ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే. బోన్ మ్యారో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా, లేదంటే అది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, కార్టీ సెల్పీ అనేది 2 డిఫరెంట్ పద్ధతులు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ ఒక్క స్టెమ్ సెల్సే తీసుకుని తనకే ఇవ్వటము. అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ ఒక్క రిలేటివ్స్ అంటే సిబ్లింగ్స్ కానీ మదర్ ఫాదర్ నుంచి కానీ, ఒక్కోసారి ఫ్యామిలీలో ఎవరు మ్యాచ్ అవ్వకపోతే వేరే ఫ్యామిలీ నుంచి తీసుకుంటాం. దాని అన్రిలేటెడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ పద్ధతిలో చేయాలంటే ఖచ్చితంగా వ్యాధి అనేది కంట్రోల్లో ఉండాలి. వ్యాధి కంట్రోల్లో ఉన్న తర్వాత ఈ స్టెమ్ సెల్స్ అనేది మనం కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చి సపరేట్ చేసుకుంటాం. సపరేట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి హైడోస్ కీమోథెరపీ ఇచ్చి ఆ స్టెమ్ సెల్స్ అనేది మళ్ళీ రీఇన్ఫ్యూజ్ చేస్తాం. స్టెమ్ సెల్స్ ఇచ్చిన తర్వాత బాడీ యొక్క ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ వాడతాం. ఎందుకు వాడతామంటే ఆ స్టెమ్ సెల్స్ అనేవి వేరే వాళ్ళే కాబట్టి బాడీ యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది. యాక్సెప్ట్ చేయడానికి ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అనేది వాడటం వల్ల బాడీ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ పద్ధతుల్లో గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ లైక్ ఆటో ఇమ్యూన్ మేనిఫెస్టేషన్స్, లూజ్ మోషన్స్ అవ్వటం కానీ, బాడీ మీద ర్యాషెస్ రావటం కానీ, ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఉంటుంది. సో దీనికి వచ్చే కాంప్లికేషన్స్, కార్టీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో రెండింటికి కంపేర్ చేసుకుంటే కార్టీ అనేది కంపారిటివ్గా మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంటెన్సివ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇది కూడా కొన్ని రకాల ల్యూకేమియాస్కి సంబంధించి చేసే ట్రీట్మెంటేనా, లేదంటే వేరే క్యాన్సర్స్ కూడా చేయొచ్చా? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ వరకే యూజ్ చేస్తాము. కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ లైక్ న్యూరోబ్లాస్టోమా కానీ, హై రిస్క్ న్యూరోబ్లాస్టోమా కానీ, రిలాప్స్డ్ జర్మ్ సెల్ ట్యూమర్స్లో వాడతాము. స్పెసిఫికల్గా బ్లడ్ క్యాన్సర్స్ వాటమే వాడతాము. ఇంత ముందు వరకు కార్టీ రాను ముందు వరకు స్పెసిఫికల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్సే చేసేవాళ్ళము. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే దాని తర్వాత మనకి ఎక్కువ ఆప్షన్స్ ట్రీట్మెంట్ పరంగా ఏమీ ఉండేవి కాదు. సో ఈ కార్టీ సెల్ థెరపీ వచ్చిన తర్వాత, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత కూడా మనం కార్టీ సెల్ థెరపీ అనేది వాడచ్చు. అలా వాడిన తర్వాత కూడా సక్సెస్ రేట్ అనేది అప్రాక్సిమేట్గా 50 నుంచి 60% వరకు ఉంది. అలా సక్సెస్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ కంటే ముందల ఎవరికైతే ఇప్పుడు చెప్పిన డోనర్స్ కానీ, మ్యాచ్ కానీ లేరో, ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్కి ఫిట్గా లేరో వాళ్ళలో మనం కార్టీ సెల్ థెరపీ అనేది ట్రై చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఇంకా బెటర్గా ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ట్రాన్స్ప్లాంట్స్తో పోల్చుకుంటే తక్కువగా ఉంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా ల్యూకేమియాకి సంబంధించి ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేయించుకోవడం బెటర్ అంటారా, లేదంటే వాళ్ళు బెటర్ వేరే హాస్పిటల్స్ కూడా వెళ్ళొచ్చు అంటారా? రెగ్యులర్గా ఎక్కడైతే కార్టీ సెల్ అవుతుందో ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటరు. ఎందుకంటే కార్టీ ఉండే కాంప్లికేషన్స్ మిగిలిన ట్రీట్మెంట్ ఉండే కాంప్లికేషన్స్ వేరుగా ఉంటాయి. ఆ కార్టీ కాంప్లికేషన్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది. ఎవరికైతే రెగ్యులర్గా కార్టీ సెల్ చేయట్లేదో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో అలాంటి వాటి దగ్గర చేయించుకోవటం వల్ల అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్ రావటం వల్ల సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఈ కొన్ని రకాల ల్యూకేమియాస్ వరకు మాత్రమే కార్టీ సెల్ ఎందుకు పరిమితమైంది, ఇంకా మిగతా క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా ఎందుకు కనుక్కోలేకపోయారు ఆ ప్రాసెస్? అంటే బేసికల్గా లుకేమియాస్లో టార్గెట్ ఏదైతే ఉందో మనం CD19 అనుకుంటున్నామో, లుకేమియాస్లో స్పెసిఫికల్గా ఆల్మోస్ట్ 100లో 90% వరకు యాంటీజెన్ అని ఉంటుంది. అదేవిధంగా సాలిడ్ ట్యూమర్స్లో అలా స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది మనం ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాము. సో అలా యాంటీజెన్ కనిపెట్టినా కూడా దాని రెసిస్టెన్స్ మెకానిజము డిఫరెంట్గా ఉండటం వల్ల దానికి ఇంకా సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు వరకు రాలేదు. బట్ ప్రస్తుతానికి రీసెర్చ్ అయితే అవుతుంది. మేబీ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వచ్చు సాలిడ్ ట్యూమర్స్లో కూడా. ఎంతవరకు ఉంది ప్రోగ్రెస్ ఇప్పుడు? ఇప్పుడు వరకు ఫస్ట్ phase 1 ట్రయల్సే నడుస్తున్నాయి. phase 1 ట్రయల్స్ అంటే ఎవరికైతే ఏ ట్రీట్మెంట్ పనిచేయట్లేదో వాళ్ళల్లో
ఫస్ట్ ఒక టార్గెట్ని ఐడెంటిఫై చేసి ఆ టార్గెట్కి అగెయిన్స్ట్గా టీ సెల్స్ ప్రొడ్యూస్ చేసి రీఇన్ఫ్యూజ్ చేసి చూస్తున్నారు సేఫ్టీగా ఉందా లేదా, సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్, ఎఫికసీ అంటే బెనిఫిట్ ఉందా లేదా, రిస్క్, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్, సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్ రేషియో చూస్తారు. బెనిఫిట్ ఎక్కువ ఉంది, రిస్క్ తక్కువ ఉంది, టార్గెట్ డోస్ అనేది మనము అచీవ్ చేయగలుగుతున్నామంటే అప్పుడు ఫేజ్ 2 స్టడీకి వెళ్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే ఫేజ్ 1 స్టడీస్లోనే ఉంది. మేబీ ఫ్యూచర్లో కమింగ్ ద ఇయర్స్ 5 to 10 ఇయర్స్లో మనం ఏమన్నా సాలిడ్ ట్యూమర్స్లో కూడా సక్సీడ్ అవ్వచ్చు. ఓకే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరం, ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఇప్పుడు వరకు అనుకున్న బ్లడ్ క్యాన్సర్స్ అనుకున్నాము. బ్లడ్ క్యాన్సర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. స్పెసిఫికల్గా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనుకున్నామంటే ఎవరైతే హై రిస్క్ వాళ్ళకి కానీ మొదటి నెల ట్రీట్మెంట్ తర్వాత ఎంఆర్డి అంటాము, మినిమల్ రెసిడ్యువల్ డిజీజ్ అనేది బోన్ మ్యారోలో చూసుకుంటాం. అది పాజిటివ్ ఉన్నా కానీ లేకపోతే హై రిస్క్ లుకేమియాస్లో కానీ ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. కాలర్ ఉన్నారు, కాలర్ తర్వాత మాట్లాడండి. మురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సమస్య చెప్పండి. సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అండి. నాకు 2024లో లుకేమియా వచ్చింది సార్. ఓకే అండి. లింక్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. చెప్పండి అండి. ఇది మళ్ళీ 13 months మెడిసిన్ వాడాను. ఓకే అండి. మళ్ళీ రిలాక్స్ అయింది సార్. ఇది ఓకే, ఇది ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి? లుకేమియాలో హై రిస్క్ ఉందండి. ఆ లుకేమియాలో 2 రకాలు ఉంటాయండి, బీ సెల్లా లేకపోతే టీ సెల్లా అని 2 రకాలు ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు మీకు? అది లుకేమియా అని చెప్పారు సార్. అది ఈ చెప్పలేదు. ఓకే ఓకే, మీ డౌట్ ఏంటండి? మొన్న లాస్ట్ సెప్టెంబర్లో రిలాప్స్ అయింది సార్ మళ్ళీ. ఓకే అండి. అలా మన బోన్ మ్యారోలో 35% మా అడ్వాన్స్ సెల్స్ వచ్చాయి. ఓకే అండి. మళ్ళీ 4 కీమోస్ తీసుకున్నాను. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు బోన్ మ్యారో మళ్ళీ బోన్ మ్యారో చేయించుకోమని చెప్పారు. మళ్ళీ ఇది తిరిగి రావడానికి ఛాన్స్ ఏమైనా మళ్ళీ ఉంటుంది సార్? మొదటిగా మీది ఏ టైప్ ఆఫ్ లుకేమియా అనేది చూడాలండి. ఏ టైప్ ఆఫ్ లుకేమియాని బట్టి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా లేదా, లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది చెప్పగలుగుతాను. ఓకే, క్యాన్సర్ నివారించుకోవాలి, అసలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి చెప్పండి. వచ్చిన తర్వాత భయపడకుండా ఏం చేస్తే మంచిదంటారు? ఓకే, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా ఏ వ్యాధికైనా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాము, ఇంకోటి నాన్ మోడిఫైబుల్ అంటాం. స్పెసిఫికల్గా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్సే మన చేతిలో ఉంటాయి. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం, అట్లీస్ట్ వీక్కి ఒక 30 minutes to 1 hour అన్న ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము, హెల్తీ లైఫ్ స్టైల్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయటము, డైట్లో హై ప్రోటీన్ డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకోవటము, పొల్యూషన్ని అవాయిడ్ చేయటము. సో ఇవన్నీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి హెవీ అంటే ఒబేసిటీ రాకుండా చూసుకోవటం, వెయిట్ అనేది మన ఏజ్కి హైట్కి తగ్గట్టు వెయిట్ అదుపులో పెట్టుకోవటం, ఇవన్నీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి మనం అదుపులో పెట్టుకుంటే మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ని మనము అవాయిడ్ చేయగలుగుతాము. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉంటాయో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే అన్నోన్ ఫ్యాక్టర్స్ కానీ మనం ఏమీ చేయలేము. ఏదైనా జెనెటికల్గా ఫ్యామిలీలో ఎవరైనా హిస్టరీ ఉంటే జెనెటికల్గా టెస్ట్ చేసుకొని ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల మనం క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే పసిగట్టగలుగుతాము. ఓకే, సో స్క్రీనింగ్ అంటే ఏమేమి జరుగుతాయి ఆ ప్రాసెస్ ఒకసారి? సో స్క్రీనింగ్ స్పెసిఫికల్గా ఇప్పుడు వరకు ఆడవాళ్ళల్లో మాత్రమే అప్రూవ్ అయిందండి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ కానీ వీటికి మాత్రమే స్క్రీనింగ్ అనేది ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్కి 40 కానీ 45 years దాటిన తర్వాత మనము మ్యామోగ్రఫీ చేసుకుంటాము. సేమ్ సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మనము ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలుగుతాం. లేకపోతే ఫ్యామిలీలో ఒకళ్ళకి క్యాన్సర్ ఉంది ప్లస్ వాళ్ళకి ఏమన్నా కొన్ని హై రిస్క్ మ్యూటేషన్స్ అంటాము, బ్రాకా మ్యూటేషన్ అలా ఉంటే ఎర్లీ ఏజ్లోనే మనము 20 years ఆ ఏజ్లోనే స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల ఎర్లీగా మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలుగుతాం. ఓకే, మిగిలిన క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ముందుగానే డిటెక్ట్ చేయటం అనేది తెలియదు అండ్ లాస్ట్ స్టేజెస్లో తెలుస్తోంది చాలా వరకు కూడా. సో అలా కాకుండా ముందుగానే ఏమన్నా క్లూస్ ఉంటాయంటారా?
సో ఏ సిమ్టమ్ అయినా యూజువల్గా మనము కడుపు క్యాన్సర్స్ తీసుకుంటే అందరం గ్యాస్ట్రైటిస్ అనుకుంటాం. సో ఏ సిమ్టమ్ వచ్చినా కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మనకి రిజాల్వ్ అవ్వకపోతే డాక్టర్ని సంప్రదించి సరిపడ్డ టెస్టులు చేసుకుంటే మనం ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయగలుగుతాం. మెజారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ అందరూ మెజారిటీగా నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేకపోతే ఆయుర్వేదిక్ కానీ కొన్ని ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ వాడటం వల్ల అడ్వాన్స్ స్టేజ్లో ప్రెసెంట్ అవుతున్నారు. ఏ సిమ్టమ్ అయినా 1 వీక్ కానీ 2 వీక్స్లో కానీ రిజాల్వ్ అవ్వకపోతే డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేసుకోవటం వల్ల ఎర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.